ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే సేమియాలను అయితే బాగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన అయితే పాలు కూడా పెట్టేసుకుని బాగా మరిగేలోపు అయితే మనం అందులోకి ఏమేమి కావాలైతే రెడీ అయితే చేసేసుకుందాము. సో నేనైతే అందులో అయితే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తున్నానండి. సో నా దగ్గర అయితే జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే ఉంది. వాటిని అయితే నీటిలో అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. నెయ్యి ఇష్టం ఉన్న నెయ్యి యూస్ చేయొచ్చు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ అయితే చేసేయండి దానైతే. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే పక్కనే పెట్టిన పాలు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాము. పాలు అయితే బాగా మరిగిపోయాయండి. పాలు బాగా మరిగిపోయిన తర్వాత అందులోనే మనమైతే సేమియా అయితే వేసేసుకున్నాము. సేమియా వేసేసుకుని ఒక 5 మినిట్స్ బాగా అయితే ఉడకనిచ్చేసుకుందాం. సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత చూసారా, ఇలా అయితే ఉడికిపోవాలి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో అయితే మనమైతే షుగర్ని అయితే యాడ్ చేసేసుకుందాము. సో నేనైతే షుగర్ అయితే యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే బెల్లం నేను అంత ఇష్టపడను. సో అందుకనే షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరైతే బెల్లం కూడా వేసుకొని అయితే ట్రై చేయండి. సో అలా బాగా ఉడికిపోయిన తర్వాత అందులోనే మనమైతే ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. స్మెల్ కూడా అయితే చాలా బాగుంటుందండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసిన తర్వాత అందులోనే మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేసుకుందాం. 5 మినిట్స్ ఉడికేసిన తర్వాత సో మనకి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా వీడియోస్ మీరు మొదటిగా చూస్తే గట్ట షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే